మన గౌరవనీయులు పెద్దలు చెప్పి మరీ రెండవ ముఖ్యమంత్రి అయిన ఘనుడు దురంధరుడు రేవంత్ రెడ్డి 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పాలనల ఏముంది గిరీష్ అని చెప్పి మనం మాట్లాడితే మనము పాటను పాడుతుండే అప్పుడు ఏమున్నదక్కో ఏమున్నదక్కా అని చెప్పి చెప్పుకుంటుండే. ఇటు పక్కన పోయి చూస్తే రేవంత్ అన్న మీద అడ్డగోలుగా బూతుల పంచాయతీ నడుస్తుంది హైదరాబాద్ ఇదిలో జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ యొక్క 2.5 సంవత్సరాల పాలన అగర్ కూడా మనం తీసుకొని చూస్తే హాఫ్ డెలివరీ ఫుల్ డ్రామా అని చెప్పి మాట్లాడుతుంది. ప్రామిసెస్ ఏమో బీభత్సంగా ఆకాశానికి దాగినాయి, పర్ఫార్మెన్స్ ఏమో పాతాళం లోపలికి చొచ్చుకుపోయినాయి అని చెప్పి మాట్లాడుతున్నారు. 2.5 సంవత్సరాలలో గ్యారంటీలు ఇచ్చిండ్రు, ప్రజలకు గౌరవం ఇచ్చుడు బంద్ చేసిండ్రు. మీరు ఫ్రీ బస్ ట్రావెల్ అని చెప్పి తీసుకొని వచ్చి సుమారు 7,100 కోట్లు ఇప్పటిదాకా ఖర్చు చేసిర్రు అని చెప్పి లెక్కలు చెప్తున్నాయి. బట్ ఇక్కడ బీఆర్ఎస్ పరిపాలనను చూస్తే కేసీఆర్ కిట్ కనబడుతుంది, కళ్యాణ లక్ష్మి కనబడుతుంది, షాదీ ముబారక్ కనబడుతుంది. వీళ్ళేమో నువ్వు తిరుగు ఫ్రీగా అని చెప్పి చెప్తున్నారు, వీళ్ళు ఇస్తాం మేము సపోర్ట్ స్ట్రాంగ్ గా అని చెప్పి చెప్తున్నారు. మళ్ళీ స్ట్రాంగ్ గా ఇచ్చే ప్రభుత్వాలను తిరిగి తెలంగాణ తెచ్చుకుంటుందా, లేక ఫ్రీగా తిరుగు అని చెప్పి 7,100 కోట్ల ఆర్టీసీని లాస్ చేసిన ప్రభుత్వాలకు ఓటేస్తారా? వాస్తవాలకు జర దగ్గర మాట్లాడదాం బ్రదర్. వాళ్ళు ఏమన్నా చేస్తే మనం ఏమన్నా మాట్లాడతాం. ఇప్పుడు దేవులాడితే దొరకనికే అక్కడ ఏమి లేకపోయి విద్యాశాఖకు వస్తే ఒక్కటన్నా ఇన్స్టిట్యూషన్ అన్న వీళ్ళు 2.5 సంవత్సరాలలో శంకుస్థాపన చేసిరా, ఒక రాయి పెట్టి పూజ చేసిరా. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address, Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. రేవంత్ రెడ్డి ఈయనకు కొత్తగా మనము ఇంట్రొడక్షన్ చేయాల్సిన అవసరం లేదు. మన గౌరవనీయులు పెద్దలు చెప్పి మరీ రెండవ ముఖ్యమంత్రి అయిన ఘనుడు దురంధరుడు రేవంత్ రెడ్డి 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పాలనల ఏముంది గిరీష్ అని చెప్పి మనం మాట్లాడితే మనము పాటను పాడుతుండే అప్పుడు ఏమున్నదక్కో ఏమున్నదక్కా అని చెప్పి చెప్పుకుంటుండే. ఇటు పక్కన పోయి చూస్తే రేవంత్ అన్న మీద అడ్డగోలుగా బూతుల పంచాయతీ నడుస్తుంది హైదరాబాద్ ఇదిలో జరుగుతుంది. సో అందరిలాగా మనం అసభ్యకరంగా మాట్లాడలేం కాబట్టి, రాజ్యాంగం అనేది ప్రతి ఒక్కడికి ఉంటుంది కాబట్టి కాన్స్టిట్యూషన్ని మనం రెస్పెక్ట్ చేయాలి. అండ్ మోర్ ఓవర్ రేవంత్ రెడ్డి గారి గౌరవమైన పొజిషన్ని కూడా మనం రెస్పెక్ట్ చేయాలి కాబట్టి ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ అథారిటీ కాబట్టి ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా వీళ్ళు చెప్పింది ఏంది చేసింది ఏంది అండ్ 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పాలనను బీఆర్ఎస్ పరిపాలనతో కూడా కంపేర్ చేయాల్సిన అవసరం వచ్చింది. ప్రోగ్రెస్ రిపోర్ట్ ముంగడ పెట్టాల్సి వచ్చింది. కాంగ్రెస్ ఇచ్చిన ప్రోగ్రెస్ రిపోర్ట్ కంకిల పుట్టే ఉంటుంది, బట్ చిత్రగుప్త ఇచ్చిన ప్రోగ్రెస్ రిపోర్ట్ అఖండగా ఉంటుంది డేటాతో. ఎందుకు అనంటే ఇలా కోర్టు తీర్పులు కూడా ఏమని వచ్చినాయో కాళేశ్వరంలో చూడుండ్రి. ఇవాళ మనం మాట్లాడదాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ యొక్క 2.5 సంవత్సరాల పాలన అగర్ కూడా మనం తీసుకొని చూస్తే హాఫ్ డెలివరీ ఫుల్ డ్రామా అని చెప్పి మాట్లాడుతుండ్రు. ప్రామిసెస్ ఏమో బీభత్సంగా ఆకాశానికి దాగినాయి, పర్ఫార్మెన్స్ ఏమో పాతాళం లోపలికి చొచ్చుకుపోయినాయి అని చెప్పి మాట్లాడుతున్నారు. వెన్ వి స్పీక్ అబౌట్ ఎలక్షన్ గ్యారంటీల గురించి మాట్లాడితే 6 గ్యారంటీలు అని అనౌన్స్ చేసి దాన్ని పార్షల్గా రోల్అవుట్ చేసిరు. నేను చేయలేదని అని అంటలేను. బస్సు, ఆరోగ్యశ్రీ, లోన్ వేవర్. ఆ లోన్ వేవర్ అనేది మళ్ళీ ఫేజుల విడతల వారీగానే, కరెక్టేనా కదా? విడతల వారీగానే. మళ్ళీ ఈ ఉడతలు పట్టే స్కీములకు విడతల వారీగా ఏం చేసిరు అని చెప్పి మాట్లాడితే అదే నువ్వు బీఆర్ఎస్తో చూస్తే బీఆర్ఎస్ పెద్దగా గ్యారంటీలు ఏమి ఇవ్వలే. 6 గ్యారంటీలు 60 గ్యారంటీలు అని చెప్పి మాట్లాడలే. వచ్చిండ్రు ఎలక్షన్ టైంలలో ఎప్పుడో స్ట్రక్చర్డ్ స్కీమ్స్ తీసుకొని వచ్చిర్రు, అలా లబ్ధిదారులను చేసిండ్రు, ఖతం చేసేసారు అలా 10 సంవత్సరాల పాలన. ఇక్కడ ఏమైందనంటే వీళ్ళు గ్యారంటీ ఇచ్చిండ్రు, కాకపోతే వీళ్ళు టైం లైన్ మర్చిపోయినారు. ఇంకా కరెక్ట్గా చెప్పాలా కాంగ్రెస్ వాళ్ళు అని అంటే 2.5 సంవత్సరాలలో గ్యారంటీలు ఇచ్చిండ్రు, ప్రజలకు గౌరవం ఇచ్చుడు బంద్ చేసిండ్రు. ఇప్పుడు మహిళా యొక్క సంక్షేమం కాడికి వస్తే బికాస్ మహిళా బిల్లు మీద బాగా చర్చనీయాంశం అవుతుంది, మేము ఓడగొట్టినామని చెప్పి వాళ్ళు మాట్లాడతారు కాబట్టి భారతీయ జనతా పార్టీ 1.5 లెక్కలు చేసిందా, బిల్లు పోయిందా లేకపోతే ఏం పోయిందో పక్కకు పెడితే ఇక్కడ కూడా మళ్ళీ మోదీయే విజయం అయింది. అది మీకు అర్థమైతలేదు. ఈసారి బిల్లు కాంగ్రెస్ తుంగలో దొక్కింది అని చెప్పి మీ పేరే బద్నామైంది రాజకీయంగా దేశవ్యాప్తంగా. సో మహిళా అగర్ సంక్షేమం తీసుకొని చూస్తే మీరు ఫ్రీ బస్ ట్రావెల్ అని చెప్పి తీసుకొని వచ్చి సుమారు 7,100 కోట్లు ఇప్పటిదాకా ఖర్చు చేసిర్రు అని చెప్పి లెక్కలు చెప్తున్నాయి. బట్ ఇక్కడ బీఆర్ఎస్ పరిపాలనను చూస్తే కేసీఆర్ కిట్ కనబడుతుంది, కళ్యాణ లక్ష్మి కనబడుతుంది, షాదీ ముబారక్ కనబడుతుంది. వీళ్ళేమో నువ్వు తిరుగు ఫ్రీగా అని చెప్పి చెప్తున్నారు, వీళ్ళు 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పాలనను కంపేర్ చేయాల్సిన అవసరం వచ్చింది. కాంగ్రెస్ ఇచ్చిన ప్రోగ్రెస్ రిపోర్ట్ కంకిల పుట్టే ఉంటుంది, బట్
ఇస్తాం మేము సపోర్ట్ స్ట్రాంగ్గా అని చెప్తున్నారు. మళ్ళీ స్ట్రాంగ్గా ఇచ్చే ప్రభుత్వాలను తిరిగి తెలంగాణ తెచ్చుకుంటుందా, లేక ఫ్రీగా తిరుగు అని చెప్పి 7,100 కోట్ల ఆర్టీసీని లాస్ చేసిన ప్రభుత్వాలకు ఓటేస్తారా? ఇప్పుడు ఇంకొకటి వస్తుంది, గిరీష్ నువ్వు 3వ పార్టీని ఎందుకు తీసుకొస్తలేవని అంటే చెంచవెట్టి గీక్తే చెటాకు లేకపోయి కదా బీజేపీది. పరిపాలన దక్షత గురించి మాట్లాడాలంటే పోనీ ప్రజల సమస్యల మీద నన్న పోరాడుతుందా? పోరాడతలే కదా. అంటే నేను కేవలం భజన పరుడు లెక్క మా అన్న సొక్కం, మా అన్న సౌమ్యం, మా అన్న సుప్పిని అని కూడా భజన చేసుకుంటూ కూర్చోవాలా? నేను వాస్తవాలకు జర దగ్గర మాట్లాడదాం బ్రదర్. వాళ్ళు ఏమన్నా చేస్తే మనం ఏమన్నా మాట్లాడతాం. ఇప్పుడు దేవులాడితే దొరకనికే ఆడ ఏమి లేకపోయి. ఇప్పుడు నువ్వు రైతుల సపోర్ట్ కార్డుకి వస్తే, ఫార్మర్ సపోర్ట్ కార్డుకి వస్తే వీళ్ళు విడతల వారీగా ఈడ ఉడతల గ్యారంటీలకు 18 నుంచి 31 కోట్ల రూపాయలు మేము ఫేజ్ వైజ్గా దీన్ని చేసినాము అని అంటారు. ఈ ఫేజ్ వైజ్గా ఎట్లా కనిపించింది అంటే ప్రతిసారి బీఆర్ఎస్ పార్టీయో లేదా బీజేపీ వచ్చి లొల్లిపెట్టిన తర్వాత వీళ్ళు కొంచెం ఇడుచుడు. వీళ్ళు నిన్న స్పీచ్లో కూడా కేసీఆర్ మాట్లాడే గులాబీ పార్టీ ఏమోనని సుమారు 70,000 కోట్ల రైతు బంధు టన్ 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 అని ధన్ అని మీ మొబైల్లో పడ్డాయా లేవా అని చెప్పి మాట్లాడిండు. రైతులకు ఎక్కడ కూడా మీటర్ అనే ప్రస్తావన తీసుకొచ్చిండు. మేబీ నేను అక్కడ ఏకీభవించకపోవచ్చు కేసీఆర్తో. కాకపోతే 24 గంటల కరెంట్ అనేది ఎంఫసైజ్ చేసిండు ఇండైరెక్ట్గా కేసీఆర్. మీటర్ల మీద మాట్లాడుకుంటా నేను మీటర్ పెట్టకుండానే 24 గంటల కరెంట్ ఇచ్చిన, మళ్ళా కాంగ్రెస్ ఇస్తుందా అని చెప్పి మాట్లాడుతున్నారు. మళ్ళా ఈడ నీకు సపోర్ట్ స్ట్రాంగ్గా కనబడుతున్నది. ఇప్పుడు జర ఆరోగ్య శాఖ 2.5 సంవత్సరాల కాంగ్రెస్ని జర మాట్లాడితే ఆరోగ్యశ్రీ 10 లక్షలకు ఇంక్రీజ్ చేసినామని చెప్పి మాట్లాడుతున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేస్తున్నాము, మేము అనౌన్స్ కూడా చేస్తున్నాము, కొత్త హాస్పిటల్ కొత్త బెడ్లు కూడా పెంచుతామని చెప్పి మాట్లాడుతున్నారు. ఇలా మాట్లాడుతున్నారు కానీ నీకు బస్తీ దవాఖానాలు బీఆర్ఎస్ హయాంలో కనబడ్డాయి, ఆరోగ్యశ్రీ ఎక్స్పాన్షన్ నీకు బీఆర్ఎస్ హయాంలో కనబడ్డాయి. అయితే వీళ్ళు 10 లక్షలకు బీమా పెంచినా అని అంటారు ఆరోగ్యశ్రీది. హాస్పిటల్ ఏమంటారు, ఆరోగ్యశ్రీ ఉంటే నేను పేషెంటే తీసుకున్నాను అంటారు. దానికి నిలువెత్తు ప్రత్యక్ష సాక్షిని నేనే. గవర్నమెంట్ కార్డు పెట్టుకొని కూడా క్లాస్ 1 ఆఫీసర్లకు కూడా ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్ అయితలేదు. దానికి నిలువెత్తు సాక్షి నేనే. డంకే పే చోట్ ఆవ్ ఇద్దరు బాత్ కరియే. లిమిట్ పెంచిండ్రు. ఎట్లా చేసేది తెలుసా, మామ గిరీష్ నువ్వు ఆకాశానికి ఎగురు మామ అని అన్నారు. ఎగరాలంటే ఫస్ట్ భూమి మీదకి నేను జంప్ చేయాలి కదా, భూమి కిందకి ఎనుకుని చేసారు. ఎట్లా ఎగరాలరా? ఎగరాలన్నా ఎరగాలన్నా భూమి ఉండాలిగా. వీళ్ళ స్కీమ్ పేరు ఏంది, ఎగిరే పావురమా. గుండె గూటికి పండుగొచ్చింది. మనం ఇట్లా డిస్కస్ చేసుకోవాలి. ఇప్పుడు జాబ్స్ కాడికి వద్దాం. వీళ్ళు ఏమని అన్నారు, 2.5 సంవత్సరాల కాంగ్రెస్ హయాంలా ఇట్లా ఎందుకు అంటున్నావు గిరీష్ నెత్తెందుకు ఊదుకున్నాడు షాన్లో చెప్తారు కదా. ఇట్లా 55,000 ఉద్యోగాలు ఇచ్చినారని చెప్పి మాట్లాడతారు. కరెక్ట్. బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు, అవి ఆల్రెడీ మేమే నోటిఫికేషన్లు ఇచ్చినాం కదా, వీళ్ళు ఏం చేశారు, కంకిల పొట్ట అని చెప్తారు. మేము 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాం, ఐటీ గ్రోత్ తెచ్చినాం అని అంటే దుర్బిన్ పెట్టిన చూడాల్సిన అవసరం లేదు. ఒకసారి మాదాపూర్ దగ్గర నీలఫర్ ఛాయ్ తాగానికి పక్కకొని వచ్చినా కానీ నీకు టీ హబ్ కనబడుతుంది, ఐటీ గ్రోత్ కనబడుతుంది. మళ్ళీ వీళ్ళు ఏం చేశారు అంటే టీ హబ్లను ఛాయ్ సెంటర్లు చేసి పడేస్తారు. టీ హబ్లనే ఛాయ్ సెంటర్లు చేసి పడేస్తారు వీళ్ళు. మళ్ళీ ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పి పోకడ మాట్లాడతారు. అందుకే నేను ఏమన్నా వీళ్ళ ఉడతల గ్యారంటీలకు విడుదల చేస్తారు చూడు, వీళ్ళకి ఏం మాట్లాడతామని అంటున్నా. జర విద్యాశాఖకు వద్దామా బ్రదర్. విద్యాశాఖకు వస్తే ఒక్కటన్నా ఇన్స్టిట్యూషన్ అన్న వీళ్ళు 2.5 సంవత్సరాలలో శంకుస్థాపన చేసిరా, ఒక రాయి పెట్టి పూజ చేసిరా, ఒక్కటన్నా చేసిర్రా కాంగ్రెస్ వాళ్ళు? 2.5 సంవత్సరాల తర్వాత మాట్లాడుతున్నా నేను. అదే నువ్వు బీఆర్ఎస్ హయాంలోకి పోతే మేము 1000 రెసిడెన్షియల్ స్కూళ్ళు కట్టినాం, 30 మెడికల్ కాలేజీలు మొదలెట్టినాం అని చెప్పి మాట్లాడుతున్నారు. మళ్ళీ ఎవరికి విజన్ ఉన్నది, ఎవరికి లంకె బిందెల మిషన్ ఉన్నది అని చెప్పి ఇలా ప్రజలు ఆలోచించాలి. అగర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాడికి మాట్లాడితే ఉస్మానియా హాస్పిటల్ ఇంకా మేము హైకోర్టుని ఎక్స్పాన్షన్ చేస్తున్నాం, అనౌన్స్ చేస్తున్నాం, 3,000 కోట్లు 2 ప్రాజెక్టులకు ఇస్తున్నాం, ఈచ్ ప్రాజెక్ట్కి 3,000 కోట్లు ఇస్తున్నాం అని చెప్పి చెప్తారు. నేను సపోర్ట్లు కొట్టిన, అరే 2.5 సంవత్సరాలలో సూపర్ కదా మామ. ఏమైంది అని అంటే ఇప్పటికి ఏమైనాయి అని అంటే ఇథనాల్ నాటిర్రు, నీళ్లు పోస్తలేదు, దానికి ఎరువు కూడా లేవలేదు. అమలు అది కూడా ఎడ్యుకేషన్ యూనివర్సిటీని గండికొట్టి హైకోర్టు భూములు ఇచ్చారు ఈ కాంగ్రెస్ వాళ్ళు. మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేసిరు మామ అని చెప్పి దుర్బిన్ పెట్టుకొని చూద్దామంటే దుర్బిన్ ఎందుకు రా గిరీష్, నీకు దూరం సైట్ ఉందంటే నాకు దూరం కనబడాయని అన్నాను. అద్దాలు దీనికి దగ్గరగానే ఉన్నాయి కనిపిస్తాయనంటే అద్దాలు తీసిన, దగ్గరగానే కనిపించింది. ఏం కనిపించింది అని అంటే కాళేశ్వరం గలగల పాడుతున్న కాళేశ్వరం కనిపించింది. కాళేశ్వరమే నన్ను పిలిచింది, గలగల పారుతున్న గోదారిలా. ఏ గిరీష్, జీఫర్ గోదావరి, జీఫర్ గిరీష్, ఇప్పుడు మాట్లాడిపో చిత్రగుప్తులానని. అట్లా అని చూస్తే కరెక్టే, కాళేశ్వరంలో నీళ్ళుంటే నాకేమొస్తుంది, నాకు నేను రైతును కాదు కదా అని చెప్పి బాధపడే ప్రతి కార్పొరేట్ ఉద్యోగికి
నీకు మున్సిపల్ నల్లు వస్తున్నారా ఇంటికాడికి? సర్కార్ నల్లు వస్తున్నారా? సర్కార్ నల్లా హమేషా కుల్లా అని చెప్పి నిజాం మాట్లాడితే ఇంటింటికి నల్లా అని చెప్పి బీఆర్ఎస్ మూతబరి మాట్లాడింది, చేసింది. దీన్ని ఎవరైనా డిస్ప్రూవ్ చేయగలుగుతారా? నిన్ను ఢీ కొడతారా అని చెప్పి ఎవడన్నా మాట్లాడుతున్నాడా? నువ్వు సబ్జెక్టు రిఫరెన్స్ ఇస్తున్నావా? నీ పేగులు మెడలు వేసుకుంటా, నేను కిందేసి తొక్కుతా, నీ గుడ్డలు కూడా తీస్తా, నువ్వు ఎట్లా గెలుస్తావో చూస్తా. అరే ఇంటింటికి నల్ల రాలే అని చెప్పి ప్రూవ్ చేస్తా అయిపోయా. కాళేశ్వరంలో అవినీతి ఉంది అని చెప్పి ప్రూవ్ చేస్తా అయిపోయా. ప్రజలు పిచ్చోళ్ళ ఫ్యాక్ట్ ఇది. అగర్ ఆర్థిక వనరుల కాడికి ఎకనామిక్ గ్రోత్ కాడికి వస్తే కాంగ్రెస్ 2.5 సంవత్సరాల పాలనలో ఏం చెప్తున్నది అని అంటే 10.1 GSDP క్లెయిమ్ చేసినాం మేము, తీసుకొచ్చినాం మేము అని చెప్పి చెప్తున్నారు. తలసరి ఆదాయం మేమే తోపు, GSDPలా మేమే తోపు, మేము ఇచ్చింది ఎంత మీరు తిరిగిస్తున్నారు ఎంత అననే కాన్సెప్టు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడితేనే మీరు కాపీ కొట్టి మాట్లాడుతున్నారు. కరెక్టా రాంగా? ఇంకా ఎక్కువ మాట్లాడమనంటే అవార్డులు ఎవరికి వచ్చినాయి, మీకేం వస్తున్నాయి? అయితే ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కాడికి వచ్చిన తర్వాత రాష్ట్ర ఖజానా జర తీసి చూసి అమ్మా ఖజానా ఏముందమ్మా నీ పెట్టలా అని చెప్పి మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు మాకు గ్రోత్ ఉంది, కాకపోతే ఖజానా ఖాళీ ఉంది. మళ్ళీ ఏముందంటే లాస్ట్ టైం గింతంత గాలి ఉండే, ఇప్పుడు గాలి ఎక్కువ ఉన్నది, సిక్కలు తక్కువ ఉన్నాయి, నోట్లు తక్కువ ఉన్నాయి. మళ్ళీ వీళ్ళు గాలిని ఆర్థిక వృద్ధి అని అంటున్నారా అనేది అర్థం కాలేదు. ఫిజికల్ హెల్త్ ఆఫ్ ది రాష్ట్రం కాడికి వస్తే, ఫైనాన్షియల్ హెల్త్ కాడికి వస్తే రేవంత్ అన్న రెవెన్యూ ఎక్స్పెండిచర్లకు మీకు వస్తున్న రెవెన్యూ రిసిప్ట్లు ఎంత అంటే నీ రెవెన్యూ రిసిప్ట్స్ తగ్గినప్పుడు నీ రెవెన్యూ స్లో డౌన్ అవుతుందా లేదా? రెవెన్యూ స్లో డౌన్ అయినప్పుడు నీ వెల్ఫేర్ హెవీ స్కీమ్స్ ఏవైతే తీసుకొని వచ్చి నువ్వు స్పెండ్ చేస్తున్నావు చూడు, దానివల్ల రాష్ట్రానికి ఏం ఉపయోగం ఉందన్నది చూస్తున్నావా? బై అండ్ లార్జ్ 2 ప్రభుత్వాలది జర కామన్గానే ఉంటుంది. బట్ నీకు కొంచెం క్యాపిటల్ ఫోకస్ కనిపిస్తుంది, క్యాపెక్ ఫోకస్ కనిపిస్తుంది బీఆర్ఎస్ హయాంలో. బికాజ్ రియల్ ఎస్టేట్ వాజ్ అట్లీస్ట్ స్ట్రాంగ్ ఇన్ బీఆర్ఎస్ హయాం. ఇక్కడనైతే ఢమాల్ అయిపోయింది రేవంత్ అన్న రాగానే. ఇక్కడ నీకు స్పెండింగ్ ఫాస్ట్ కనబడుతున్నది, అర్నింగే నత్తనడక నడుస్తున్నది. ఇఫ్ యూ టాక్ అబౌట్ ది ఫైనాన్షియల్ హెల్త్, ఇక నువ్వు రూరల్ డెవలప్మెంట్ కాడికి వస్తే నేను సపరేట్గా నాటిన చెట్టును కూడా పట్టించుకుంటలేరు వెనుకకు. అప్పుడు పంచాయతీలకు చెవ్విండి మరి ఆ చెట్లను చక్కగా చూసుకోవాలా అని చెప్పిండ్రు. రూరల్లో నీకు ఏ ప్రాబ్లం ఉన్నా ఇవ్వాలా, దానికి ఎవడన్నా నడిపిస్తున్నారా, ముంగడికి తీసుకుపోతున్నారా అని చెప్పి మాట్లాడితే ఒక్క నీకు స్కీమ్ అన్న కనబడుతుందా రూరల్లో? నీకు లవ్ కనబడ్డది మళ్ళీ బీఆర్ఎస్కి, నీకు పైసలు ఇచ్చినట్టున్నారా అన్నట్టు. నాకు పైసలు ఇచ్చారు, ఇప్పుడు నేను మాట్లాడుతున్నా. పల్లె ప్రగతి నీకు కనిపించిందా లేదా? నీకు రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కనిపించిందా లేదా? చెప్పురు బ్రదర్, నేనేమంటున్నా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటాడంటే నా పరిపాలన సుపరిపాలన, నాకు అవార్డు కూడా ఇచ్చింది మా సోనియా గాంధీ గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు అని చెప్తారు. నేను ఊర్లలో పోయి చూస్తే నాకు విలేజ్లో కనబడ్డది గ్యాప్, కానీ మా రేవంత్ అన్న అడుగుతుండు యూ షుడ్ క్లాప్. ఎట్లా నెత్తివిక్కోవాలా, గడివిక్కోవాలా? గవర్నెన్స్ స్టైల్ కాడికి వద్దాం జర. రేవంత్ రెడ్డి గారి పరిపాలన, కేసీఆర్ గారి పరిపాలన, వీళ్ళు పేరుకి ప్రజాపాలన అని చెప్పి తీసుకొని వచ్చిండ్రు. నాకైతే రివ్యూలు ఎన్నడూ కనబడలే. విజన్ డాక్యుమెంట్ల మీద డాక్యుమెంట్ వీళ్ళు ఖర్చు పెట్టిన విజన్ డాక్యుమెంట్ల ఖర్చున్న చూడు, దానివల్ల నాకు తెలిసి ఒక చిన్నపాటు డిపార్ట్మెంట్ని నడిపించవచ్చు. ఇంత పెద్ద పేజీలు అది 2047 దాకా కలగన్నారయ్యాలు. కంకిలపూట 2.5 సంవత్సరాల చెంచబెట్టి గీక్తే చెటాకలేదు. పేపర్లు ఎక్కువైనాయా లేవా? ఇప్పుడు పొలిటికల్ స్ట్రెంగ్త్ కాడికి మాట్లాడదాం సార్. పొలిటికల్ స్ట్రెంగ్త్ రివ్యూ. ఇప్పుడు గవర్నెన్స్ స్టైల్లో పెద్దగా మాట్లాడేది ఏం లేదు. ఎందుకనంటే మాటలు ఎక్కువ, రిజల్ట్ తక్కువ. పొలిటికల్ స్ట్రెంగ్త్ కాడికి జర నువ్వు చూసి మాట్లాడితే పొలిటికల్ స్ట్రెంగ్త్లా థమ్స్అప్ ఇవ్వచ్చు రేవంత్ రెడ్డికి. బట్ థమ్స్అప్ ఏ రకంగా ఇవ్వాలో కూడా నాకు అర్థం కాలేదు. ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఎవరి మీద అధికారం కిందకు దొక్కి ఆయన పైకి వచ్చిండు, బీఆర్ఎస్ని దొక్కిండు, పైకి వచ్చిండు. సో ఐడియల్గా బీఆర్ఎస్ని తొక్కి పైకి వచ్చినప్పుడు కాంగ్రెస్ ఎంపీ సీట్లు పెరగాలనా తరగాలనా? పెరగాల. ఎవరివి పెరిగినాయి? బీజేపీవి పెరిగినాయి. తెలంగాణ బీజేపీ నాయకులు కాంగ్రెస్ని మాట్లాడతలేరు. ఇప్పుడు షురూ చేసిర్రు. రోజు మనం కంకరం కట్టుకొని రేషన్ పానీ తీసుకొని మాట్లాడుతున్నాం చూడు. ఇప్పుడు జర్ర రేవంత్ రెడ్డి ఇట్లా ఏమో బాగా మాట్లాడుతున్నావు అంటే బుచ్చికి మాటలు, నువ్వు లైట్ తీసుకో అని అన్నట్టే కనబడుతున్నాయి. బ్యాక్ ఫుట్లో కాంగ్రెస్ నేడన్నా పెట్టినరా? కుమ్మర గ్రామంలో నిన్న పెద్ద సంఘటనలు జరిగినాయి. ఎవరైనా మాట్లాడుతున్నారా? అరే నిన్న ఆర్టీసీ యాక్సిడెంట్ అయింది. డ్రైవర్ల లోపం, కాంట్రాక్ట్ డ్రైవర్లతో నడిపిన నిన్న యాక్సిడెంట్ రక్తాలు ప్రజలు ఓడన మాట్లాడుతున్నాడా దీని మీద? నేను 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి అవుతా అని చెప్పి ఈయన మాట్లాడతాడు, వీళ్ళు మాట్లాడతారు. ఇక బీజేపీ వాళ్ళు అయితే చూసుకుందాంలే, వస్తారు కదా మళ్ళీ మన కటౌట్స్, పెద్ద కటౌట్స్ వస్తాయి, కటౌట్లు పెట్టుకొని
ये भ्रष्टाचार सरकार को धोना चाहिए అనైచో ధోనా चाहिए అనగానే చేతులు ఓటర్ మోడీ మాట్లాడుతున్నాం, మనం కూడా పిచ్చోళ్ళమే చేతులు లేవడుతున్నాం. కాకపోతే పहले ये लीडर जितने भी तेलंगाना में है इनको साफ करना नहीं चाहिए या नहीं चाहिए అని అనగానే మనం అనాలి మోదీజీ पहले स्टेज को साफ करिए आप है तो मुमकिन है అని చెప్పాలా బీజేపీకి. అప్పటిదాకా ఈ బ్రాకెట్లో ఫిట్టే కాదు. ఈ 2.5 సంవత్సరాల ఆపోజిషన్ లీడర్ బ్రాకెట్లలో ఇది ఫిట్టే కాదు. నీకు స్ట్రాంగ్ డామినెన్స్ కనబడదు. పవర్ తెచ్చుకుందాము అని కాదు, పవర్ గురించి ఆలోచిద్దాము అని అనే కర్మ కూడా బీజేపీకి లేకపోయా. వీళ్ళు 2.5 సంవత్సరాలు అసలు నిజంగా చెప్పాలంటే ఎందుకు మనం మాట్లాడాలా? రేవంత్ రెడ్డి గారు మైక్ దొరికింది మాట్లాడబ్బా, భర్పూర్ దిల్ కులాంచి మాట్లాడు అని అన్నాడు. మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన ట్రాప్లో ఆయననే పడ్డాడు. చూసినావా ఎట్లా పడ్డాడు ట్రాప్ అని చెప్పి నిన్న జగిత్యాల సభలో చెప్పిపోయిండు. 2.5 సంవత్సరాలు ఏమున్నదంటే శంషాబెట్టికి ఎక్కితే కథం, జగిత్యాల సభ కథం చేసిపోయిండు. మనం అందరం అసెంబ్లీకి వస్తలేడు, నేను ఒక్క సభ పెడతా, అసెంబ్లీ చర్చలు అన్నీ మాట్లాడతా, వీళ్ళు ఏం చేసిర్రబ్బా అని చెప్పి మాట్లాడితే నిన్ను అధికారంలోకి రానియా అని చెప్పిన పూకడ మాటలు కనబడ్డాయి తప్ప కాంగ్రెస్ వాళ్ళ దగ్గరికి మళ్ళీ ఏమైనా కనబడ్డాయా చెప్పురు మీరు. మళ్ళా కేసీఆర్ మాట్లాడిన మాటలలో చాలా పదునుంటుంది. ఆ చాణక్యము జర అర్థమయ్యేటోళ్ళకే అర్థమవుతుంది. ఏం చేసిండు జగిత్యాలలో? నేను పొలిటికల్ స్ట్రెంత్ దగ్గర కాబట్టి మాట్లాడుతున్నా. కేసీఆర్ ఏం మాట్లాడిండు ఒకసారి మీరు అర్థం చేసుకోరు. ఆ రోజు నాకు కొన్ని గుర్తొచ్చినాయి, కొన్ని గుర్తురాలి, ఇప్పుడు గుర్తొచ్చినాయి, ఇప్పుడు చెప్పేస్తున్నా. జగిత్యాల సభలో రేవంత్ రెడ్డి పేరు తీసుకోలే, కానీ ఎవరి పేరు తీసుకున్నాడు? మహేష్ కుమార్ గౌడ్ పేరు తీసుకున్నారు. ఆయన పక్కకెవరు ఉన్నారు? జీవన్ రెడ్డి ఉన్నారు. వెనకటికి ఎవరు పీసీసీ అయ్యేది ఉండే లెక్క ప్రకారము? ఎవరు సడన్గా జీవన్ రెడ్డిని సైడ్ జరిపేసి ఎవరైనరు నాకు తెలియదు. నేను గెస్సు కొడుతున్నా. సో ఇవాళ జీవన్ అన్నా నీ లోపల రగులుతున్న మంట నాకు తెలుసు. అది ప్రజలలోకి తీసుకుపోదాం జీవన్ అన్న, జీవించేద్దాం, కడిగి పడేద్దాం కాంగ్రెస్ని, లాగులు పగలేలా చల్ దేగలేంగే అన్న పొలిటికల్ స్ట్రెంగ్త్ నీకు కనబడ్డది. పవర్ వచ్చింది వీళ్ళకు, కాంగ్రెస్ వాళ్ళకు. నేను కాదని అంటలేను. గ్రిప్ ఇంకా కేసీఆర్ చేతిలో ఉంది బ్రదర్. వీళ్ళకి అర్థమైతే లేదు. పట్టు ఎవరి చేతిలో ఉంది? కేసీఆర్ చేతిలో ఉంది. అగర్ పవర్ కేసీఆర్ చేతిలో ఉన్నది, గ్రిప్ కేసీఆర్ చేతిలో ఉన్నది అని అంటే వెనకటికి మనమే మాట్లాడుకున్నాం. వీళ్ళే రేవంత్ రెడ్డి దాని మీద ఎంక్వైరీస్ పెట్టిండు. నా క్యాబినెట్ల కేసీఆర్ మంత్రులు ఎట్లుంటారు, నా ప్రభుత్వంలో కేసీఆర్ క్యాబినెట్ ఎట్లుంటుంది, ఎవడాడు ఇన్ఫర్మేషన్ ఇచ్చేటోడు అని గిరీష్ గారు మాట్లాడిండా పేపర్లల్లో. ఏ పేపర్లలో వచ్చింది? మళ్ళా వెలుగులో వచ్చింది. నేను వేరేది ఏదైనా తీసుకున్నా నా ఫ్రెండ్స్? తీసుకోలే. పబ్లిక్ సెంటిమెంట్ కాడికి వస్తే రేవంత్ రెడ్డి గారి పరిపాలన చూసిన తర్వాత ఎవరికైనా రిలీఫ్ దొరికిందా? ఎవరికైనా ఫ్రస్ట్రేషన్ దొరికిందా అని అంటే ఇట్లా గిరీష్ ఎంత ఫ్రస్ట్రేషన్, పీక్ గిరీష్ F3 F30 దాటిపోయినాయి అని చెప్తారు. ఫ్రస్ట్రేషన్ నేను బీఆర్ఎస్లో లేదని చెప్తలేను. ఆ ఫ్రస్ట్రేషన్ ఉందనే కదా మిమ్మల్ని పవర్లో కూర్చోబెట్టిరు. పబ్లిక్లో ఫ్రస్ట్రేషన్ వచ్చిన తర్వాతనే వాళ్ళు 10 సంవత్సరాలలో చేసిన ఫ్రస్ట్రేషన్ మీరు కేవలం 2.5 ఇయర్స్లో చేసి పడేసిరు. కాంపిటీషన్ మీదన్నా సూపర్. హోపు నుంచి పప్పు చేసి పడేసిరు మొత్తం ఏడికాడికి పిసికి. ఇప్పుడు కొంచెం జర ఫార్మర్ల గురించి కూడా మాట్లాడదాం. దాని తర్వాత పెద్ద చిట్టా ఓపెన్ చేస్తాను నేను రైతుల గురించి. అగర్ నువ్వు రైతుల గురించి మాట్లాడితే లోన్ వేవర్ వీళ్ళు విడతల వారికి ఇచ్చిర్రు. వీళ్ళు ఉడతల గ్యారంటీలకు వీళ్ళు డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ 70,000 పటక్ మనబడ్డది. ఎగ్జిక్యూషన్ ఫేజ్ వైజ్ ఉంటే లేదు కన్సిస్టెంట్గా ఉన్నది. నువ్వు యూత్ జాబులు తీసుకుంటే వీళ్ళు 55,000 జాబుల మీదనే మొత్తం కేవలం ప్రజలను దిమాగ్ని మసాజ్ చేసి ఇచ్చిపెడుతురు. దిమాగ్ కా దై బనాదేకే చూడదేరే అని అంటారు చూడు, అట్లా చేస్తున్నారు వీళ్ళు ఏమంటారు? నేను చెప్పింది నువ్వు మాట్లాడదు. అగోడవో టీఎఫ్ కనబడుతుందా, అగోడవో ఇవన్నీ వచ్చినాయా? ఈ సంస్థలను ఎందుకు పోతున్నాయి? ప్రూవ్ అయిపోయాయి. ప్రజలు పిచ్చోళ్ళు అవుతున్నారు. ఇక అరే కరెక్టే కదా, టీఎఫ్ చాయ్ బిస్కెట్ హబ్ అయిపోయాయి. అలా ఫార్మర్కి క్లారిటీ వచ్చింది, కన్ఫ్యూజన్ పోయింది. వీళ్ళ ప్రామిస్లు బల్కలే ఉన్నాయి. కాకపోతే వీళ్ళ పథకాలు కూడా ఏవి నేషన్ బిల్డింగ్లో లేవు, తెలంగాణ బిల్డింగ్లో అసలే లేవు. ఇక లా అండ్ ఆర్డర్ కాడికి వచ్చి మాట్లాడినాం అనుకో, ఆంధ్ర పోలీసు వాళ్ళు వచ్చి తెలంగాణ జర్నలిస్ట్ అని ఎత్తుకపోతున్నారు డైరెక్ట్గా. ఏమైంది అని అంటే అక్కడ ఉన్న ప్రభుత్వం చిత్తేసింది, చిత్తేస్తే ఎత్తుకపోతాం, పత్తేస్తే వదిలేస్తాం, ఇట్లా డిసైడ్ చేస్తున్నారు. తెలంగాణ ఆత్మగౌరవం తాకట్టు పడ్డది. ఎకానమీ కాడికి వచ్చినామని అనుకో, రెవెన్యూ వీళ్ళ ఎక్స్పెండిచర్ పెరిగింది, రెసిప్ట్లు తగ్గినాయి. ఇక గవర్నెన్స్ కాడికి మాట్లాడుకోవడం చాలా తక్కువ. రేవంత్ అన్నకు నేను 2.5 సంవత్సరాలలో చెప్పాల్సింది ఏందనంటే తెలంగాణ ప్రజలు ఎమోషనల్ కాదు రేవంత్ అన్న, ప్రాక్టికల్గా చూసిరు. అప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్ ఉండే కాబట్టే మీకు ఓటేసినరు. ఇప్పుడు అలా పీక్ ఫ్రస్ట్రేషన్ తారాస్థాయికి వెళ్ళిపోయింది. ఫ్రీ స్కీమ్స్ని పర్హాప్స్ తెలంగాణ అప్రిషియేట్ చేస్తారొచ్చు,
కానీ ఫ్యూచర్ని సెక్యూర్ చేయకపోతే వాళ్ళ ఓటుని షిఫ్ట్ చేసేస్తారు. బీఆర్ఎస్ మోడల్ నువ్వు తీసుకొని చూసినావు అనుకో, నువ్వు ఇలా మాట్లాడుతున్నావు గాలేదేమో మా పేస్ ముంగట అని అంటున్నావు. ఓకే, లాస్ట్కి గెలిచింది తాంబేలే, ఓ ఉరికింది కుందేలు, ఏమాయ్ జర్ర కునుకు తీద్దామని అనుకోగానే కళ్ళ కాకులు ఓడిచినట్టు తాంబేలు ముంగటికి వెళ్ళిపోయాయి. 2.5 సంవత్సరాల క్లారిటీ లేకపోతే ఇంకా వచ్చే 8.5 సంవత్సరాల కాన్ఫిడెన్స్ ఎలా వస్తుంది రేవంత్ అన్న? ప్రజలకు ఎట్లా చెప్తావు అని చెప్పి ప్రశ్నిస్తే మీ దగ్గర ఏమైనా సమాధానం ఉందా? నేను రేవంత్ రెడ్డి సర్కార్ ఫెయిల్యూర్ అని చెప్పి మాట్లాడతలేను. నేనేమని మాట్లాడుతున్నా, హాఫ్ ఫినిష్డ్ స్టోరీ అని చెప్పి చెప్తున్నా. ఆ 2.5 సంవత్సరాల హాఫే అవుతుంది కదా అంటే ఏ ప్రాజెక్టు ఫుల్ అయింది, ఏ పథకం ఫుల్గా చేసిండ్రు? తెలంగాణ ప్రజలు ట్రైలర్లకు ఓటయ్యరు, ఫుల్ సినిమా కావాలా, ఫుల్ సినిమా, బ్లాక్ బస్టర్ సినిమా కావాలా. గ్యారంటీ ఇచ్చిన గవర్నమెంటు తెలంగాణ ప్రజలకు గౌరవం ఇస్తుందా అని అనేది ప్రశ్న. భారత్ మాతాకి జై.